ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం మహాసరస్వతి నమః. వెల్కమ్ టు లావణ్యస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, అసలు 2025 సంవత్సరంలో మనకి కార్తీక సోమవారం ఎప్పుడు వచ్చింది, అలాగే కార్తీక పౌర్ణమి తేదీ ఎప్పుడు, అలాగే పోలి పాడ్యమి తేదీ ఎప్పుడు, అలాగే కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి, ఇక కార్తీక మాసం విశిష్టత మరియు పూజా విధానం ఇప్పుడు చూసేద్దామండి. అలాగే మీరు లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ఆ మర్నాడు పాడ్యమి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దీపావళి అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో మనకి దీపావళి పండుగ అక్టోబర్ 20న దీపావళి పండుగ జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. దీపావళి పండుగ చిన్న పెద్ద అందరూ ఎంతో చక్కగా జరుపుకునే పండుగ. ఇక దీపావళి తర్వాత నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో శివారాధన చాలా ప్రత్యేకమైనది. ఇక కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు అనేక ఆచారాలను కలిగి ఉంటుంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. మహావిష్ణువుకి సమానమైన దైవం కూడా లేదు. ఆ కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదళ పూజలు, రుద్ర పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ కార్తీక మాసంలో జరుపుతారు. బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, కార్తీక మాసం తేదీ, ప్రారంభం తేదీ, పూజా విధానం, ఇక కార్తీక మాసం ముగింపు సమయం ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు కూడా మొదలైన వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం ప్రారంభం తేదీ అక్టోబర్ 21, కార్తీక మాసం ముగింపు సమయం నవంబర్ 28. ఇక కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది అంటే నవంబర్ 5. పోలి పాడ్యమి నవంబర్ 21. ఈ ఏడాది 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. సోమవారం అక్టోబర్ 27, ఫస్ట్ సోమవారం, రెండవ సోమవారం నవంబర్ 3, మూడవ సోమవారం నవంబర్ 10, ఇక 4వ సోమవారం నవంబర్ 17. ఇక ఈ ఏడాది 2025 అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నవంబర్ 28తో ముగుస్తుంది. ఇక కార్తీక మాసం పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. చక్కగా కార్తీక మాసంలో ఇంటిని శుభ్రం చేసుకుని, చక్కగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, త్వరగా లేచి